హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము ఒక స్నాక్ ఐటమ్ అండి, చికెన్ మెజెస్టిక్. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో అయితే వేడిగా చేసుకుని తింటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయండి. చికెన్ అండి, బోన్లెస్ చికెన్ పొడవుగా సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 1/2 kg. అందులో మజ్జిగ అండి, కొంచెం పెరుగు తీసుకుని అందులో 1 స్పూన్ వాటర్ వేసి మజ్జిగలా చేసుకోండి. కొంచెం డైల్యూటెడ్గా వేసి అందులో వేయాలి. చికెన్లో అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి, 1 టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా మ్యారినేట్ అవ్వాలండి. ఒక 2 hours మ్యారినేట్ అయితే కనుక చాలా జ్యూసీగా వస్తుంది. చికెన్ చాలా మెత్తగా వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇది మ్యారినేషన్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి 2 hours. ఏదైనా కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 hours తర్వాత ఒక 1/2 hour ముందే బయటకు తీసి పెట్టుకోండి. తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్ కొంచెం బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకొని చికెన్కి సరిపడా, మొత్తం వేయక్కర్లేదు, మీకు ఎంత సరిపడతా ఉందో అంత చూసుకొని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోండి. కలుపుకొని అందులో కొంచెం కోటింగ్ బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ అండి, 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్. ఎక్కువ వేయద్దు, మళ్ళీ ఇది కూడా ఎక్కువ వేస్తే పిండిలా వస్తుంది. 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి కలిపేసుకోండి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఒక బాండీ తీసుకుని బాండీలో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక అందులో వేసి ఈ చికెన్ ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 minutesలో కుక్ అయిపోతాయి, ఎక్కువసేపు పట్టదు. ఆల్రెడీ సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మ్యారినేట్ కూడా అయిపోయింది కాబట్టి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. తీసి పక్కన పెట్టేసుకోండి. వైట్గానే ఉంటుంది, ఏం కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. అందులో అదే సేమ్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అండి, అది వేడిగా ఉంది. 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి అందులో వెల్లుల్లి, ఎంత వెల్లుల్లి వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇది ఎక్కువ ఇష్టపడితే కనుక ఎక్కువ వేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసాను. అందులో 2 గ్రీన్ చిల్లీస్ సన్నగా పొడవుగా కట్ చేసి వేసాను. కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై అవ్వాలండి. వెల్లుల్లి వేగాలి. వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు స్ప్లిట్ చేసి వేసుకున్నాను. కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడు పుదీనా అండి. ఇందులో పుదీనా కూడా మంచి టేస్ట్ అండి, అది వెల్లుల్లిపాయ మెయిన్ టేస్ట్. సో పుదీనా కంపల్సరీ ఉండాలి. పుదీనా, కొత్తిమీర ఈ 2 వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు డ్రై స్పైసెస్ వేసుకుందాము. పసుపు అండి, కొంచెం 1 టీ స్పూన్ పసుపు పడుతుంది, కలర్ అదే వస్తుంది మనకి. చికెన్ మసాలా అండి, ఇది ధనియాల జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేయండి. కారము, మీకు కారం కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే 1 టేబుల్ స్పూన్ ఇది లాస్ట్లో వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సోయా సాస్ అండి. కారం వేసిన వెంటనే వేసేయండి, ఘాటు రాదు. అందులో ఆల్రెడీ మనం కలుపుకున్న మజ్జిగ ఉంది కదా, అది వేసేస్తున్నాను, అంటే మనకి గ్రేవీ కోసం వస్తుందండి. వేసి మొత్తం అంతా కలుపుకోండి. వీటి కోసం సాల్ట్ అడ్జస్ట్ చేస్తున్నాను కొంచెం, ఓన్లీ మసాలా పైన కోటింగ్ కోసం, ఎక్కువ పట్టదు, చాలా కొంచెం వేసాను. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, చికెన్ పీసెస్, అందులో వేసి కలిపేసేయండి. బాగా కలపండి. మొత్తం అంతా ఆ మసాలా అంతా దీనికి పట్టాలి. అంతే, మంచి కలర్ వచ్చేస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, 5 minutesలో రెడీ అయిపోయింది. వేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైన నిమ్మకాయ పిండుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.